అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు పచ్చళ్ళ సీజన్ కదండి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్కే ఫస్ట్గా నేను అల్లం పచ్చడి పెడుతున్నానండి. ఈరోజు ఇంకో అల్లం తీసుకొచ్చారండి. ఒక 200 గ్రాములు అల్లం తీసుకోవాలండి. ఇది మంచిగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్న అల్లం తీసుకోవాలండి. లేకపోతే పచ్చడి నిలవ కదండి, సంవత్సరం పొడుగు ఉండే పచ్చడి కదా. మంచిగా ఉన్నది తీసుకొచ్చారు 200 గ్రాములు. ఇది ఒక అర కేజీ బెల్లం కూడా ఎలాగ మంచిగా ఉన్నాయి తీసుకోవాలండి. ఫస్ట్ సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి. ఒక అర కేజీ చింతపండు అండి. ఒక 100 గ్రాములు ధనియాలు. ఒక పావు కిలో ఎల్లుల్లిపాయలండి. పోపు సంబంధించి కొద్ది జీలకర్ర, కొద్ది ఆవాల, కొద్ది మెంతులు, కొన్ని ఎండుమిరపకాయలు. ఇవ్వండి. దీనికి ముఖ్యంగా కావాల్సింది అంటే కరివేపాకు అండి. కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ మంచిది. ఇది కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఉంచుకున్నానండి. మంచిది వేసుకోవాలి. ఇదే దీనికి ఫ్లేవర్ బాగా వస్తుందండి. 1 కిలో ఆయిల్, ఇది వేరుశనగ నూనె తీసుకున్నానండి. అందరూ నువ్వుల నూనె అది తీసుకుంటారు కానండి, వేరుశనగ నూనె తీసుకున్నాను నేను. కళ్ళుప్పు తీసుకుని దాన్ని నేను మిక్సీ పట్టి పొడిని చేసుకుంటానండి. సాల్ట్ వేస్తారు కానీ సాల్ట్ వేస్తే అంతగా బాగోదు, నిలవ కదండి. అందుకని నేను కళ్ళుప్పు తీసుకున్నానండి. ఇవన్నీ మరొకసారి చెప్తున్నానండి, కొలతలతో చేసుకోవాలి కదా, పక్క కొలతలు చెప్తున్నాను. ఒక 200 గ్రాములు అల్లం, అర కేజీ బెల్లం, అర కేజీ చింతపండు, ఒక 100 గ్రాములు ధనియాలు, ఒక పావు కిలో ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు మన ఇష్టం అండి. ఎక్కువ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. 1 కిలో ఏమో ఆయిల్ ప్యాకెట్, వేరుశనగ నూనె అండి, కల్లుప్పు, ఇంకా పోపుకి సంబంధించి కొద్దిగా జీలకర్ర, కొద్ది ఆవాల, కొద్ది మెంతులు, కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ముందుగా చింతపండు నీళ్ళు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలండి. మెత్తగా గుజ్జు తీసుకుని పులిహోరకి తీసుకుంటాం కదండి, అలా తీసుకోవాలి. తీసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఒక రోజు అంత మనం పొద్దున్న నుంచి బాగా ఎండాలండి, ఆరాలండి. కల్లులు వేసి ఆరబెట్టుకుంటాను. ఇప్పుడు ఇది నీళ్ళు వేసి ఆరబెట్టుకుంటానండి. గుజ్జు తీసుకున్నాక చూపించానండి. ఇదిగోండి చింతపండు మంచిగా తీసుకొచ్చారు. ఇలాంటి మంచిగా గుజ్జు బాగా వస్తుందండి. పులుపుగా బాగా చూసుకోవాలండి. పులుపు అది ఉన్నదో లేదో బాగా కొంచెం తీపిగా ఉన్న చింతపండు కూడా వస్తూ ఉంటుందండి. అప్పుడు పిక్కలు కట్ట లేకోకుండా ఉన్నది తీసుకోవాలండి. ఇప్పుడు ఇది ముందుగా నానబెట్టుకుంటున్నాను. ఇదిగోండి నీళ్ళు అలా కొంచెం మరీ ఎక్కువ వేసుకున్న జోరైపోతుంది. జోరైనా బాగోదండి. బాగా చిక్కగా తీసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలాగ నీళ్ళు వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుందండి మనకు. అప్పుడు ఆ తర్వాత అదే చింతపండు గుజ్జు తీసుకున్నాను కదండి. తీసుకుని ఇంక గుజ్జు బాగా చిక్కగా తీసుకుని ఎండలో పెట్టుకున్నానండి. కొంచెం ఈ వీడియో అండి కొంచెం మిస్ అయ్యిందండి, తీలపోయాను. ఆ తర్వాత కళ్ళుప్పు చూపించాను కదండి. కళ్ళుప్పు ఏమో ఇంకో ఎలా మెత్తగా పొడి చేసుకున్నాను, మిక్సీ పట్టానండి. ఇదిగోండి అల్లం చిన్న చిన్న ముక్కల కింద పొట్టు తీసేసి చిన్న ముక్కల కింద కోసి ఎండలో పెట్టి పేస్ట్ చేసుకున్నాను. తడి ఉండకూడదండి ఎక్కడ, అసలు పచ్చడి కదా. ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఈ ఒక 100 గ్రాములు ధనియాలు పచ్చివేనండి ఎండలో పెట్టుకుని పొడిని చేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను, పొడిని చేసుకున్నానండి. కారం ఒక పావు కిలో తీసుకున్నాను కారం. ఇదిగోండి బెల్లం, ఒక అర కేజీ బెల్లం చిన్నగా ముక్కలు కొట్టుకుని మిక్సీ పట్టుకున్నాను.
మిక్సీ కట్టుకుని ఇది కూడా ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకటి కలుపుకోవాలండి. ముందుగా ఇందులోను ఈ చింతపండు పేస్ట్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులోను బెల్లం పొడి వేసుకున్నాను. బెల్లం కూడా రండి, తెల్ల బెల్లం మంచిగా ఉన్నది తీసుకోవాలండి. తీసుకుని ఇంకా ముక్కలు లేకోకుండా పొడుము పట్టుకుంటే, మెత్తగా పట్టుకుంటే మనకి కలుపుకుండేటప్పుడు ఈజీగా ఉంటుందండి. లేకపోతే కొంచెం టైం పట్టేద్ది. అదేవిధంగా ధనియాల పొడి పెట్టుకున్నాం కదండి, ధనియాల పొడి కూడా వేసేస్తున్నాం. సంవత్సరం పొడికి ఉంటుందండి, బాగుంటుంది పచ్చడి. కారం వేసుకుంటున్నామండి. ఉప్పు వేసుకుందామండి. ఇది పావు కిలో వేసుకున్నాం కదండి, ఈ లోటాడు వేసుకున్నాను కదా, ఈ లోటాల సకానికి సాల్ట్ వేసుకుంటున్నది. కళ్ళుప్పు అండి, మెత్తగా చేసుకుని సాల్ట్ వేసుకోవచ్చు కానండి, అది అంతగా పచ్చడికి అంత మంచిది కాదు, నిల్వ ఉండదు. సగం ఈ లోటాలో సగం వేసుకుంటున్నాను. చేతితో కలుపుకుంటే కొంచెం ఈజీ అవుతుందండి, ఈజీగా. బాగా ఆరాలండి, చింతపండు గుజ్జు బాగా బాగా ఎండాలండి, ఎగిరిపోవాలి. కొంతమంది ఇంకొక టైప్లో పెడతారులేండి, ఏదో ఉడకపెట్టి గట్ట పెడతారు, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరండి. ఇందులో అల్లం పేస్ట్ వేసి, పేస్ట్ అంటే పేస్ట్ ఏం కాదండి, ఇది తడి ఉండకూడదు అసలు. ముక్కలు పొట్టు తీసేసి ముక్కల్లో కోసుకుని ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి, పొడి కింద వస్తుందండి. పచ్చిది వేసుకోవాలండి. ఈ తాలింపు వేయాలి కదండి, పోపు వేసుకుని వద్దాం. వంటగదిలోకి వెళ్తున్నాను రండి. స్టవ్ వెలిగించుకుని ఇవ్వండి వేరుశనగ నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర,
ఎండుమిరపకాయలు, వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడి ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను పోపు. మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేడైంది. మళ్ళా వెల్లుల్లిపాయ పేస్ట్, బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటే దీంట్లోని కమ్మట వాసన వస్తుంది, బాగుంటుంది. ఇదిగోండి కమ్మట వాసన వస్తుంది. ఇదిగోండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇది కూడా తీసేస్తాను. మరలా కొద్ది ఆయిల్ వేసుకుని ఇదిగోండి కరివేపాకు మంచిగా ఫ్రెష్గా ఉన్నది, మంచిగా ఉన్నది తీసుకోవాలండి. ఇదే స్మెల్ బాగా వస్తుందండి, బాగా వస్తుంది, మంచిగా ఉంది. ఇదే ఎంత తీసుకుంటే అంత మంచిదండి, ఎంత తీసుకుంటే అంత మంచిది. ఇది నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నది. మంచి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. చాలా సువాసన అది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు బాగా మెయిన్. అయినా కరివేపాకు ఎంత వేసుకున్నా మంచిదే కదండి, ఆరోగ్యానికి మంచిది, కంటికి అది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. బాగా ఫ్రై అవ్వాలండి, పొడిమైపోయేలా ఫ్రై అవ్వాలి, పొడుము అవ్వాలన్నమాట. తీసుకెళ్ళి దాంట్లో వేసేద్దాం. పచ్చడి ఏంటంటే గరిటెతో చేతితో కలపకూడదు కానీ గరిటెతోటి కలపాలని కానివ్వండి. ఏంటంటే ఎక్కువ కలవదు, అన్నీ కలవ కాబట్టి ఇంకా తప్పదండి, ఇది పెట్టవలసిందే. ఇదండి కరివేపాకు ఇలా పొడివైపోవాలండి కరివేపాకు. కలపాలి. ఇదిగోండి
ఇప్పుడు దాకా తాలింపులు అవి వేసుకున్నాం కదండి, అన్నీ ఫ్రై చేసుకుని అంతవరకు పడిందండి ఆయిల్. ఇప్పుడు వేయాలండి. కనుక నేను 1 కేజీ తీసుకున్నాను కదండి, లెక్క అండి దీనికి. 1 కేజీ తీసుకున్నాను కదా. కనవ ఆయిల్ కూడా కొంచెం వేడి చేసి కాసి చల్లారి పెట్టుకున్న నూనె అండి ఇది. ఇది ఆయిల్ ఎక్కువైపోయింది అనుకోకండి, ఇది కలిపేటప్పటికి మొత్తం కలిపేటప్పటికి లాగేద్ది, పీల్చేసుకుంటారు. ఇదండి అల్లం పచ్చడి తయారు చేసిన విధానం ఇది. మీకు ఈ అల్లం పచ్చడి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. కామెంట్స్ చేయట్లేదండి, కామెంట్స్ చెప్పట్లేదండి, చెయ్యండి ఎలా వచ్చింది అన్నదని. బాయ్.